Good morning, my dear students and my dear friends. Today I have to start a new channel which is called Mechanical Guru. This is Hamant from Mechanical Department. So today we have to discuss about engineering mechanics. ఒక్క రోజులో ఇంజనీరింగ్ మెకానిక్స్ పాస్ అవ్వడం ఎలా? ఒక్క రోజులో ఇంజనీరింగ్ మెకానిక్స్ పాస్ అవ్వడం ఎలా? అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒక్క రోజులో పాస్ అవ్వచ్చా? ఎస్, పాస్ అవ్వచ్చు. అలా పాస్ అవ్వాలంటే ముందు దయచేసి దాని బేసిక్స్ నేర్చుకోవాలండి. మెకానిక్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు మెకానిక్స్ అనేది ఎలా, దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది ముందు తెలుసుకోగలిగితే ఈజీగా పాస్ అవ్వచ్చు. మెకానిక్స్ కష్టంగా ఫీల్ అవుతే మనం పాస్ అవ్వలేం, కానీ మెకానిక్స్ని ఒక నేచర్లో ఒక సబ్జెక్ట్ కింద కానీ పాస్ అయితే ఖచ్చితంగా మనం పాస్ అవ్వచ్చు. అది ఎలా అన్నది మనం ఈరోజు నేను చెప్తానండి. సో మెకానిక్స్ అంటే ఏంటో చెప్తాను ముందు. సో లెట్ us స్టార్ట్ ఏ టాపిక్ విచ్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. మెకానిక్స్ ఈజ్ అ నేచర్ సబ్జెక్ట్. నోట్తో చెప్పొచ్చు సరిపోదు సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. మార్నింగ్ లేచిన బ్రష్ చేస్తాం కదా, మనం బ్రష్ను అలా ఊపుతాం కదా. అలా ఊపినప్పుడు ఏం అప్లై చేస్తాం సార్? మనం ఫోర్స్ అప్లై చేస్తాం కదా. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి మనం పడుకునే ముందు మంచం మీద పడుకుంటున్నప్పుడు మన మజిల్స్ తాలూకా ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల మనం పడుకోగలం. అంటే మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకోవడం వరకు నువ్వు ఏం అప్లై చేస్తున్నావు బాబు అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఆ ఫోర్స్ అనే విషయం మనం ఎందులో నేర్చుకుంటాం? మెకానిక్స్లో నేర్చుకుంటాం. సో మనం పడుకుంటున్నప్పుడు మనం రెస్ట్లో ఉంటాం, కంప్లీట్గా రెస్ట్లో ఉంటాం. కంప్లీట్గా ఎలా ఉన్నాం? రెస్ట్లో ఉన్నాం. అది మనకి ఎవరు చెప్పారు? మెకానిక్స్ చెప్పిందండి. అంటే ఈ నేచర్లో ఏం జరిగినా సరే అది ఎవరి దగ్గర నేర్చుకుంటాం రా బాబు అంటే మెకానిక్స్ దగ్గర నేర్చుకుంటాం. సో మెకానిక్స్ తాలూకా ఇంపార్టెన్స్ చెప్పుకుందాం. అసలు మెకానిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్? మెకానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with behavior of a body under rest or motion. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒక బాడీ రెస్ట్ లో ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. ఒక బాడీ మోషన్ లో ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. అంటే మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే రెస్ట్ గురించి మాట్లాడుతున్నాము, మోషన్ గురించి మాట్లాడుతున్నాము. సార్ ఒక విషయం చెప్పండి నాకు, రెస్ట్ మోషన్ లేకుంటే ఇంకోటి ఏమైనా ఉందా టర్మ్? మీరే ఉన్నారు సార్. అయితే మీరు రెస్ట్ లో ఉంటారు లేదా మోషన్ లో ఉంటారు. ఈ రెండు కాకుండా ఇందులోనే ఉంటారా? ఉండరు కదా. అంటే ప్రతిరోజు ఈ యూనివర్స్ లో ఏ బాడీ అయినా అయితే రెస్ట్ లో ఉండాలి లేదా మోషన్ లో ఉండాలి. అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడును మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నారు సార్. దట్ ఈస్ ద రీజన్ వై విచ్ ఈజ్ ఎ నేచర్ సబ్జెక్ట్. సో విచ్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ఎ బాడీ అండర్ రెస్ట్ ఆర్ మోషన్. బ్రాంచ్ అంటే ఏంటి సార్? అసలు బ్రాంచ్ అంటే ఏంటి? బ్రాంచ్, వాట్ ఈస్ ద బ్రాంచ్? కొమ్మ తెలుసా అంటే? చెట్టు తెలుసా అండి మీకు? ఇవి రూట్స్ ఉంటాయి. ఎలాగా ఒక చెట్టు ఎలా ఇండ్యూస్ అయింది అనుకోండి, దీనికి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ట్రీ అన్నది, ఈ చెట్టు అన్నది మెకానిక్స్ అయితే మరి దీనికి బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఆ బ్రాంచెస్ ఏంట్రా బాబు అంటే, ఒక బ్రాంచ్ వచ్చేసి స్టాటిక్స్, ఇంకో బ్రాంచ్ అనేది డైనమిక్స్. ఓకే, ఒక బ్రాంచ్ అనేది స్టాటిక్స్, ఇంకో బ్రాంచ్ అనేది డైనమిక్స్. వాడు ఎలా చెప్తారంటే మనకి ఇది మెకానిక్స్ అంటాడు, దీనికి 2 బ్రాంచెస్ ఉన్నాయి అంటాడు. ఒకటి స్టాటిక్స్, ఇంకొకటి డైనమిక్స్. ఓకే, ఇప్పుడు ఒక చెట్టుకి ఒకటే కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మకి ఇంకా చిన్న చిన్న కొమ్మలు ఉండవా? ఉంటాయి కదా. అలాగే డైనమిక్స్ కి ఇంకొక చిన్న కొమ్మలు ఉన్నాయండి. రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి కైనమాటిక్స్, 2 కైనెటిక్స్. ఒకటి కైనమాటిక్స్, 2 కైనెటిక్స్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మెకానిక్స్
డైనమిక్స్, స్టాటిక్స్, కైనమాటిక్స్, కైనెటిక్స్, ఎక్స్ 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 ఎక్కడ చూసినా ఎక్స్ కనబడుతుంది. అసలు ఏంటి ఎక్స్ కి మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్. స్టడీ ఆఫ్. ఎక్స్ మీన్స్ స్టడీ ఆఫ్. స్టడీ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్. మెకాన్ అంటే రెస్ట్ అండ్ మోషన్. రెస్ట్ గురించి మోషన్ గురించి మాట్లాడుతున్నాం అంటే స్టడీ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్. అదే స్టాటిక్స్. స్టాటిక్స్ ఎక్స్ అంటే స్టడీ, ఎక్స్ అంటే స్టడీ ఆఫ్. మరి స్టాట్ అంటే మీనింగ్ రెస్ట్ అండి. స్టాట్ అంటే మీనింగ్ రెస్ట్. సో ఎక్స్ అంటే స్టడీ ఆఫ్ రెస్ట్. సో ఇది ఎవడ బ్రాంచ్? స్టాటిక్స్ అనేవాడు ఎవడ బ్రాంచ్? మెకానిక్స్ బ్రాంచ్. మెకానిక్స్ తాలూకు బ్రాంచే కదా స్టాటిక్స్. సో అప్పుడు దీని డెఫినేషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు? స్టాటిక్స్, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఎ బాడీ. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ఎ బాడీ. అదే డైనమిక్స్, ఎక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్. ఇది ఏ బ్రాంచ్? మెకానిక్స్ తాలూకు బ్రాంచ్. సో డైనమిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. డైనమ్ అంటే మీనింగ్ ఏంటి? మోషన్. ఓకే. సో ఫైనల్ గా మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మెకానిక్స్ ఈజ్ ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండి. మెకానిక్స్ ఇది అసలు మెకానిక్స్ అనేది దేని నుంచి వచ్చిందంటే సైన్స్ నుంచి వచ్చింది. సైన్స్ లో చాలా ఉంటాయి. సైన్స్ అనేది అతిపెద్ద చెట్టు. దాంట్లో ఒకటి మెకానిక్స్. దాంట్లో 2 కొమ్మలు ఉన్నాయండి. ఒకటి స్టాటిక్స్, 2 డైనమిక్స్. స్టాటిక్స్, ఇక్స్ అంటే స్టడీ ఆఫ్, స్టాట్ అంటే రెస్ట్. స్టడీ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఏ బాడీ. మరి ఆడ ఎవడ బ్రాంచ్? మెకానిక్స్ బ్రాంచ్ కదా. సో దాని డెఫినేషన్ ఎలా రాసుకుంటాం అంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఎ బాడీ. సో డైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ. మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఈ 2 స్టాటిక్స్, డైనమిక్స్. మరి కైనమాటిక్స్ అంటే ఏంటి? కైనెటిక్స్ అంటే ఏంటి? కైనమాటిక్స్ అంటే ఏంటి? కైనెటిక్స్ అంటే ఏంటి? డైనమిక్స్ అంటే ఆల్రెడీ మోషన్ అని చెప్పుకున్నాం. అంటే ఇందులోనే మోషన్ ఉంటుంది, ఇందులోనే మోషన్ ఉంటుంది. మోషన్ అంటే ఏ మోషన్? మూవ్మెంట్ ఆఫ్ ఏ బాడీ అండి. వేరేగా అర్థం చేసుకోకండి మోషన్ అంటే. సో మూవ్మెంట్ ఆఫ్ ఏ బాడీ. సో ఏంటి మూవ్మెంట్ ఆఫ్ ఏ బాడీ అంటే కైనమాటిక్స్ లో ఫోర్స్ ని రిప్రజెంట్ చేసుకోం మనం. ఫోర్స్ ని వితౌట్ ఫోర్స్, విత్ ఫోర్స్. కైనమాటిక్స్ ఇక్స్ అంటే మళ్ళీ స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ వితౌట్ ఫోర్స్. సార్ కైనమాటిక్స్ అంటే కైనమాటిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్. ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్ అంటే డైనమిక్స్ నుంచి ఒక బ్రాంచే కదా. సో డైనమిక్స్ లో ఒక బ్రాంచ్ దేని గురించి చెప్తుంది? మోషన్ ఆఫ్ ఏ బాడీ గురించి చెప్తుంది. కానీ ఫోర్స్ ని రిప్రజెంట్ చేసుకుంటుందా? చేసుకోదు. ఎగ్జాంపుల్ అండి, ఒకడు ఇక్కడి నుంచి అక్కడ మూవ్ అవుతున్నాడు, అలా మూవ్ అవుతున్నాడు. ఒకడు అలా మూవ్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరు చూసి అరే బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. సార్ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు. సో చెప్తున్నప్పుడు అక్కడ ఎక్కడైనా మనం ఫోర్స్ ని రిప్రజెంట్ చేసుకున్నామా? రీజన్ మనకు అవసరం లేదు. బాడీ మూవ్ అవుతుందా లేదా, ఫోర్స్ మనకు సంబంధం లేదు. సో అది కైనమాటిక్స్. ఎవరి వాళ్ళు మూవ్ అవుతున్నారో బాబు అంటే నాకు ఫోర్స్ అప్లై అవుతుందని చెప్పాను అనుకోండి, అది కైనెటిక్స్ అనమాట. సో కైనమాటిక్స్ అంటే వితౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోర్స్. కైనెటిక్స్ అంటే విత్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోర్స్. సార్ అసలు ఈ 2 బ్రాంచెస్ డెఫినేషన్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఎందువల్ల అనే క్వశ్చన్ అరేంజ్ అయితే అది కైనెటిక్స్. క్వశ్చన్ అరేంజ్ అవ్వలేదు, అది కైనమాటిక్స్. ఒకడు మూవ్ అవుతున్నాడు, ఎందుకు మూవ్ అవుతున్నాడు అంటే ఫోర్స్ వల్ల, అది కైనెటిక్స్. మనకు ఫోర్స్ తో సంబంధం లేదు, ఆడు మూవ్ అవుతున్నాడు అంతే, అది కైనమాటిక్స్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ ఆఫ్ మెకానిక్స్. ఎందుకంటే కైనమాటిక్స్ గురించి కైనెటిక్స్ గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము, స్టాటిక్స్ నుంచి డైనమిక్స్ గురించి మనం ఎందుకు చెప్పుకున్నామంటే అవే అసలు మెకానిక్స్ కాబట్టి. మెకానిక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అన్న, ఇట్ ఈస్ ఏ ద బిహేవియర్ ఆఫ్ ఎ బాడీ అండ్ రెస్ట్ ఆర్ మోషన్. రెస్ట్ లో ఉన్నా మోషన్ లో ఉన్నా ఏదైనా మెకానిక్సే. మరి రెస్ట్ లో ఉన్న స్టాటిక్స్ గురించి మాట్లాడతాం, మనం దేని గురించి మాట్లాడుతున్నట్టు? మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. మోషన్ లో ఉన్న డైనమిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఒక బాడీ ఓన్లీ మోషన్ లోనే ఉంది, ఫోర్స్ తో మనకు సంబంధం లేదు అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు? కైనమాటిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. కానీ ఇండైరెక్ట్ గా ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. ఒక బాడీ మూవ్ అయిందంటే ఎందువల్ల మూవ్ అయిందని క్వశ్చన్ వచ్చింది మనలో. అంటే ఎవడు వచ్చాడు ఆన్సర్? ఫోర్స్ అనేవాడు వచ్చాడు. అంటే ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? కైనెటిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. అంటే ఇండైరెక్ట్ గా మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. సో దట్ ఈస్ ద రీజన్ వై ద సబ్ బ్రాంచెస్ ఆఫ్ మెకానిక్స్ ఆర్ ద స్టాటిక్స్ విచ్ ఈస్ కమింగ్ అండర్ ద రెస్ట్ అండ్ ద డైనమిక్స్ విచ్ ఈస్ కమింగ్ అండర్ ద మోషన్. దెర్ ఈస్ నో రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫోర్స్. యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ మోషన్ ఆఫ్ యువర్ బాడీ, దెన్ ఇట్ ఈస్ కైనమాటిక్స్.
and the representation of a force when the motion of a body, which is called kinetics. This is the main basics of engineering mechanics. అయితే మనకి ఆ ఇంజనీరింగ్ మెకానిక్స్ తాలూకా ఇంపార్టెన్స్ అసలు ఇంజనీరింగ్ లో ఉందా? ఇంపార్టెన్స్ ఆఫ్ మెకానిక్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎస్ సార్ ఉంది. ఒక బాడీ, ఒక మిషన్ ని మనం ప్లానింగ్ చేద్దామన్నా, ఒక మిషన్ ని మనం డిజైనింగ్ చేద్దామన్నా, ఒక మిషన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామన్నా ఖచ్చితంగా ఎవరి గురించి తెలుసుకోవాలి? మెకానిక్స్ గురించి తెలుసుకోవాలి సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ ఆడ ఏ బ్రాంచ్ అనేది అనవసరం. ఖచ్చితంగా ఏ బ్రాంచ్ లోనైనా, ఏ వస్తువులోనైనా ఖచ్చితంగా రెస్ట్ మోషన్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనం దేని గురించి మాట్లాడుతున్నట్టు? మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నట్టు. అంత ఇంపార్టెన్స్ ఉంది సార్ మెకానిక్స్ కి. సో అప్లికేషన్స్, మరి ఎంత ఇంపార్టెన్స్ ఉన్న మెకానిక్స్ కి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మెకానిక్స్ అప్లికేషన్స్ యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో అప్లికేషన్స్ ఆఫ్ మెకానిక్స్. Automobiles. This is the application of mechanics. Dams. This is the application of mechanics. Bridges. This is the application of mechanics. Electric motors. This is the application of mechanics. Cranes. Elevators, submarines, spacecrafts, aircrafts, rockets. These are all the importance of mechanics. And the importance on sir ఇవన్నిటికి. డ్యామ్స్ లేకుండా మనం ఏ రోజైనా చూడకుండా ఉంటామా? బ్రిడ్జెస్ లేకుండా మనం ఎక్కడైనా సరే ఒక ఊరి నుంచి ఒక ఊరు దాటుకుంటూ ఉంటామా? ఆటోమొబైల్స్ లేకుండా మనం అసలు బళ్ళు కానీ, లేదంటే మోటార్ సైకిల్స్ కానీ ఇవన్నీ నడుపుతున్నామా? లేదంటే రోజుకి ఒకసారి ఏరోప్లేన్స్ మనం చూస్తాం, ఎయిర్ క్రాఫ్ట్స్ మనం చూస్తాం, స్పేస్ లో అది జరిగింది, ఇది జరిగింది. ఇవన్నీ ఎవరి తాలూకు అప్లికేషన్ సార్? మెకానిక్స్ తాలూకు అప్లికేషన్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై మెకానిక్స్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రిగార్డింగ్ ఆల్ సబ్జెక్ట్స్. అండ్ వెన్ కంపేర్ టు ఆల్ ద సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ తో కంపేర్ చేస్తే మెకానిక్స్ అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. సో ఇలాంటి ఇంపార్టెంట్ సబ్జెక్టు మీరు ఈజీగా పాస్ అవ్వడం ఎలా అనేది నేను చూసుకుంటా. అంటే నేను తయారు చేసే వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ బేసిక్ వీడియో చెప్పాను అసలు మెకానిక్స్ ఎలా ఉంటుందని. దీని తర్వాత ఏ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి మెకానిక్స్ కి, ఏ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అసలు మెకానిక్స్ అనే సబ్జెక్ట్ పాస్ అవ్వడం ఈజీగా ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ మెకానికల్ గురు హ్యాము. థ్యాంక్ యూ.